భవిష్యత్తు చెప్తాడా? భవిష్యత్తు చెప్తాడు ఎవడన్నా? ఆడి భవిష్యత్తు ఆడికే తెలీదు. చెట్టు కింద చిలకను పిలిచి చిటికలేసి చిలకను పిలుస్తాడు, ఇలా చిటికలేసి చిలకను పిలుస్తాడు, ఒక వేరుశనగ పలుకు నోట్లాడతాడు. అందరా ఏవో కొన్ని 20 అట్టమొక్కలు ఉంటాయి, ఒక 15, 12 అట్టమొక్కలు ఉంటాయి. అందులో ఏదో మొక్క తెస్తుంది, లేకపోతే కొడతాడు. పలుకెట్టాడు కదా, పలుకెట్టాడు కనుక అంబ పలుకుతుంది. ఇప్పుడు పలుకెట్టాడు కనుక అంబ పలుకుతుంది. చిలకమ్మ ఇలాగ కుక్కొచ్చి ఎత్తుకెళ్ళిపోయింది చిలకనే. దాని జాతకం దానికే తెలీదు. బయటకు వస్తే ప్రమాదం అని పెట్టి జైల్లో ఉంటుంది. అది ఒక బాక్సు, దానికి చిన్న ఊసలో లోపల ఉంటుంది. పాపం తిరగడానికి చోటు లేక గుండ్రంగా తిరుగుతుంటుంది లోపల. దాని బ్రతుక్కే సేఫ్టీ లేదు, భవిష్యత్తు లేదు. అది జాతకం చెప్తుందా? భాష లేనిది జాతకం చెప్తుందా? భాష ఉన్నోడికి బుద్ధి లేదు. ఇడికి భాష ఉన్నోడికి బుద్ధి లేదు. ఏమండి, జ్యోతిష్యం అన్నాడంటే మహామాయగాడు అని మీరు గమనించాలి. ఎవడైనా పరాపర యూనివర్సిటీ, సరాసరి యూనివర్సిటీ, ఇవన్నీ మాయ మాటలు, ఇవన్నీ పదాలు వాడుతున్నారు. ఖరీదైన పదాలు వాడి ఖరీదైన ముసుగులో జనాన్ని కొల్లగొడుతున్న దొంగలు, జ్యోతిష్యులు దొంగలు. ఆడి బతికే బాగుంటే వాడెందుకు జ్యోతిష్యం చెప్తాడు? హాయిగా మళ్ళా ఇంట్లో కూర్చొని ఆనందంగా ఉండేవాడు. వాడు బతుకు కడుపు జరక్కే కదా బయటకు వచ్చాడు, వేషం వేశాడు.